బిగ్ సర్ప్రైజ్ 2534 కోట్ల మంజూరీ. కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై కేంద్ర ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రాత్రికి రాత్రే ఢిల్లీలో జరిగిన ఒక హై లెవెల్ మీటింగ్ తర్వాత అమరావతి రూపురేఖలను మార్చేసే ఒక భారీ ప్రాజెక్టుకు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అసలు కేంద్రం ప్లాన్ ఏంటి? అమరావతిలో నిర్మించబోయే ఆ మెగా స్ట్రక్చర్ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో తెలుసా? బుధవారం ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఎన్నో కీలక బిల్లులపై చర్చ నడిచింది, కానీ అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఏపీ రాజధాని అమరావతి గురించిన ప్రకటనే. సిపిడబ్ల్యూడి ఇచ్చిన ప్రతిపాదనలకు ఓకే చెప్తూ అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ అలాగే జిపిఆర్ఏ నిర్మాణానికి కేంద్ర కేబినెట్ 2534 కోట్ల మంజూరు చేస్తూ అధికారిక ముద్ర వేసింది. ఈ 2534 కోట్లను కేంద్రం ఎలా ఖర్చు పెట్టబోతుంది అనేది తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఇక్కడ 2 విడివిడి భారీ ప్రాజెక్టులు రాబోతున్నాయి. మొదటి, కేవలం 5.35 ఎకరాల్లో 1299 కోట్లతో ఒక భారీ కేంద్ర ప్రభుత్వ ఆఫీసు కాంప్లెక్స్ కట్టబోతున్నారు. ఇది మామూలు బిల్డింగ్ కాదు, ఒక అల్ట్రా మోడర్న్ స్మార్ట్ సిటీ డిజైన్. ఇక రెండవది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం 17 ఎకరాల్లో నిర్మించే మెగా గృహ సముదాయం. దీనికోసం 1234 కోట్లు ఖర్చు పెడుతున్నారు. ఇప్పటి వరకు అమరావతిలో ఉన్న కేంద్ర ప్రభుత్వం విభాగాలు, వాటి అనుబంధ సంస్థలన్నీ ఎక్కడ నడుస్తున్నాయో తెలుసా? రెంట్స్ కడుతూ అద్దె భవనాల్లో నెట్టుకొస్తున్నాయి. కానీ ఎప్పుడైతే ఈ సెంట్రల్ సెక్రటేరియట్ కాంప్లెక్స్ పూర్తవుతుందో కేంద్ర ప్రభుత్వ ఆఫీసులన్నీ ఒకే తాటిపైకి వచ్చేస్తాయి. దీనివల్ల స్టేట్ గవర్నమెంట్కి, సెంట్రల్ ఫండ్స్కి మధ్య కోఆర్డినేషన్ రాకెట్ స్పీడ్తో దూసుకెళ్తుంది. ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డిపిఆర్ కూడా ఆల్రెడీ పూర్తయిపోయింది. కేంద్ర కేబినెట్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక అమరావతిలో నిర్మాణ పనులు పరుగులు పెట్టడం ఖాయం.